Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences BSc MLT BPT and BSc పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో మొదటి స్టెప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో దీంట్లో కొన్ని అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలి అనేసి డౌట్ ఉంది. అండ్ మెరిట్ లిస్ట్లో నేమ్ రాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సో ఫీ పే చేశారు, బట్ వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట. టోటల్గా వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్లయితే 229 మెంబర్స్ అయితే ఉన్నారు. 229 మెంబర్స్ ఇంటూ 2000 రూపీస్ అంటే ఓసీ వాళ్ళకి వచ్చేసి మనం ఓసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 2360 రూపీస్ కదా అప్లికేషన్ ఫీజ్. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 1888 రూపీస్. సో నార్మల్గా నేను 2000 రూపీస్తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 4,58,000 రూపీస్ అయితే మనమైతే యూనివర్సిటీకి పే చేసామన్నమాట. అంటే 229 మెంబర్స్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో రాకుండా వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు కదా, వాళ్ళ యొక్క బడ్జెట్ మొత్తం చూసుకున్నట్టయితే 4 lakh రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అరౌండ్ మనం వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే టోటల్గా మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ వచ్చిన వాళ్ళ కౌంట్ చూసుకున్నట్టయితే సో నార్మల్గా చూసుకున్నట్టయితే మనకి మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ సంఖ్య వచ్చేసి 7,516 ఇంటూ నార్మల్గా 2000 రూపీస్ వేసాను. సో ఎంత ఉంటుంది నార్మల్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి టోటల్గా 1,50,32,000 రూపీస్ అయితే మనం టోటల్గా పారామెడికల్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీకి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో మీరు మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు వచ్చేసి ఇంత అమౌంట్ అయితే పే చేశారు యూనివర్సిటీకి. ఒకసారి మళ్ళీ వినండి, 1,50,32,000 రూపాయలు అయితే మీరు యూనివర్సిటీకి అయితే అప్లికేషన్ ఫీ కింద ఇచ్చారు. సో అంతగా అమౌంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మీవి కరెక్షన్ చేసుకుంటూ అవి సబ్మిట్ చేసుకుంటూ లేరు, వాళ్ళు మీరు ఇచ్చిన అమౌంట్ అంతా లెక్కేసుకుంటూ ఉన్నారేమో. నాకు తెలిసి ఇన్ని డేస్ గ్యాప్ వచ్చింది కదా, లేట్ అయింది కదా, అందుకనేమో. సో అదేం కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ ఫన్. అంటే సో మనకి ఇప్పుడు 7,500 చేంజ్ మెంబర్స్కి ఒక మెరిట్ లిస్ట్ వదిలారు కదా. సో దీంట్లో వచ్చేసి చాలామందికి అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఫీ పే చేసేసి సో వాళ్ళు ఎవరు సబ్మిట్ చేశారో డాక్యుమెంట్స్ ఎవరు సబ్మిట్ చేయలేదు అండ్ ఫీ పే చేశారు కదా, సో వీళ్ళకి అన్యాయం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క 3 months అయితే టైం తీసుకున్నారు. చాలా హెవీ వర్క్ అయితే జరిగింది. సో ఒప్పుకుందాం దానికి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కోట్ల రూపాయల వ్యవహారంతో వీళ్ళైతే ముందడుగైతే వేశారనమాట. సో దీంట్లో భాగంగా అదంతా నాన్ సెన్స్, మనకి అవసరం లేదు. బట్ మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో మీరు ఎవరైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎవరి నేమ్స్ అయితే వచ్చిందో సో వీళ్ళందరికీ నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ మీరు వేసే స్టెప్ ఏంటి అంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎందుకు అన్నా ఇదే ఫైనల్ కాదా అనేసి మీరు అనుకోవచ్చు. సో అది ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు ఇక్కడ నోట్లో ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్టయితే మీకు candidates are informed to submit their grievances if any with regard to his or her details, gender, category, local area and minority through link అని చెప్పేసి ఇచ్చారు. అంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యేసి సో అక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏదైతే తప్పు పడిందో ఆ యొక్క గ్రీవెన్సెస్ అనేవి మీరు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో అందుకొరకు నేను ఏం చెప్తున్నానంటే సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇదంతా వెరిఫై చేసి మీరు గ్రీవెన్సెస్ అవన్నీ వెరిఫై చేసి 29th ఏదైతే లాస్ట్ డేట్గా ఉందో ఆ తర్వాత మనకి మళ్ళీ ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ 7,000 చేంజ్ ఉన్నారు కదా మెంబర్స్, సో నియర్లీ 10,000 మెంబర్స్ వరకు మళ్ళీ యాడ్ అవుతారనమాట. అంటే 7,000 ప్లస్ నియర్లీ ఇంకా ఎంతో కొంతమంది అయితే యాడ్ అవుతారు. ఎందుకు యాడ్ అవుతారని అనుకుంటే సో వెబ్సైట్లో మరొక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి మనమైతే అనాలిసిస్ చేద్దాం. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 8 pages అయితే ఉన్నాయి. 8 pagesలో వచ్చేసి టోటల్గా వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే ఒకసారి చూపిస్తాను. సో 228 మెంబర్స్, ఇందాక 229 చెప్పాను, సారీ 228 మెంబర్స్ ఉన్నారు. సో 228 మెంబర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళందరికీ సంబంధించిన ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ లిస్ట్లో ఏముంది అంటే ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి ఫీ పే చేశారు, అంటే యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ పే చేశారు. బట్ ఏంటి అంటే వీళ్ళు వచ్చేసి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయలేదు. సో అందుకొరకి యూనివర్సిటీ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో ఇవ్వలేదు. ఫర్ దట్ పర్పస్ సో దాని కొరకని మీ యొక్క ఇప్పుడు ఇందులో ఎవరి నేమ్స్ అయితే మెరిట్ లిస్ట్లో రాలేదో ఇందులో ఉందో సో వాళ్ళ
అప్లికేషన్ ఫీ పే చేశారు, బట్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయలేదు. సో మీకైతే ఛాన్స్ ఇస్తుంది యూనివర్సిటీ. ఆన్ ఆర్ బిఫోర్ 29th January 6 PM లోగా మీరు ఇవాళ చేసిన రేపు చేసిన లాగిన్ అయ్యేసి, ఇందాక చూపించినట్టుగా లాగిన్ అయ్యేసి యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క లాగిన్ దాంట్లో ఏవైతే ఇక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయో, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అండ్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది షియా ఉన్నారు కదా, ఈ షియా దాంట్లో సో నాట్ అప్లోడెడ్ స్టడీ సర్టిఫికేట్ 10-year రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఈదర్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఒక రీమార్క్ అయితే ఇచ్చారు. ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. సో లేదు, ర్యాండమ్గా చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో ఇది ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గంగోత్రి గారు ఉన్నారనమాట, 24 నెంబర్ గంగోత్రి గారు చూసుకున్నట్టయితే నాట్ అప్లోడెడ్ 6th to 9th స్టడీ సర్టిఫికేట్, 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు. ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ని మీరు ఇప్పుడు అప్లోడ్ చేయండి ఆన్ ఆర్ బిఫోర్ 29th January లోపు. సో ఆ తర్వాత మీ యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో వస్తుంది. సో ఇవన్నీ సరిచేసి వాళ్ళు మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి. ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో సో మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఇట్ విల్ కమ్. అండ్ దాంతోపాటుగా మరొక లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఇందాక చూసిన దాంట్లో సో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ రిజిస్ట్రేషన్ ఫీ బట్ నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్. అంటే వీళ్ళు వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేశారు, బట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేదు. సో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయకపోగా వీళ్ళు వచ్చేసి 3 pages అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 67 members అయితే ఉన్నారు. లాస్ట్ నేమ్ వచ్చేసి చూసుకున్నట్టయితే నాగదేవి అనమాట. సో వీళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయకపోగా వీళ్ళకి మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఛాన్సెస్ ఇచ్చారు. సో మీరు ఆన్ ఆర్ బిఫోర్ 29th January లోగా సో మీరు లాగిన్ అయ్యేసి వెబ్సైట్లోకి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి అని చెప్పేసి మీకైతే ఇక్కడ అయితే చెప్తున్నాను అనమాట. నోట్లో చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మళ్ళీ మీరు క్షుణ్ణంగా చదువుకోండి ఒకసారి. ఫాలోయింగ్ ద క్యాండిడేట్స్ have paid the registration fee but have not submitted the application by uploading the required documents. Therefore, their candidature could not be verified for merit list. Last date for uploading 29th January up to 6 PM. Failing which their application will not be considered అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు కనుక అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అంటున్నారు. క్యాండిడేట్స్ షెల్ అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ త్రూ దేర్ రెస్పెక్టివ్ లాగిన్ ఐడీస్ అని చెప్పేసి మీరు లాగిన్ అయ్యేసి మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఈ యొక్క వెబ్సైట్లో మీరైతే లాగిన్ అయ్యి అప్లోడ్ చేయమని అయితే ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇందులో వచ్చేసి 67 members ఫ్రెండ్స్. సో టోటల్గా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 67 members ఇందులో, ఇందాక దాంట్లో చూసుకున్నట్లయితే 228 members. అండ్ నెక్స్ట్ అప్పుడు మనం ఫైనల్ మెరిట్ లిస్ట్లో కనుక చూసుకున్నట్లయితే 7,516 members. సో ఈ లెక్కతో చూసుకున్నట్లయితే 7,811 అనమాట. సో అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎవరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేదో వాళ్ళు, అండ్ ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో వాళ్ళు, అండ్ అలాంగ్ విత్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరం కలుపుకొని మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 7,811. అంటే ఇప్పుడు వాళ్ళందరూ సరిగ్గా అన్నీ చేస్తే కనుక వాళ్ళు ఏం రిజెక్ట్ అవ్వకుండా కనుక నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తే 7,811 members అనేవి యాడ్ అవుతారనమాట. ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఇందాక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వచ్చిందో 7,516 membersలో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో వీళ్ళ నేమ్స్ పక్కాగా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వస్తాయి. సో బట్ ఏంటి అంటే ఇక్కడ 228 members ఎవరైతే ఉన్నారో, సో ఇందాక మనం చూసాం కదా, సో వాళ్ళు అప్లికేషన్ లేదంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, వీళ్ళ యొక్క నేమ్స్ అనేవి కొంచెం రానికైతే కష్టం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మీ యొక్క నేమ్స్ అనేవి మీ యొక్క అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ అనేవి మళ్ళీ వెరిఫై చేయాలి. కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ బీ రిలీజ్డ్ త్రూ ఓన్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాంగ్ విత్ ఆల్ దీస్ గాయ్స్. ఓకేనా? సో ఏంటి అంటే ఆన్ ఆర్ బిఫోర్ 29th January లోపు ప్రతి ఒక్కరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అండ్ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవిటిని చూస్ చేసుకోవాలి. తర్వాత మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి మన యొక్క మెరిట్ ఆర్డర్ బట్టి, మెరిట్ ర్యాంక్ బట్టి మనకి అయితే ఆ కాలేజ్లో సీట్ వచ్చింది అనమాట. ఆ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సీట్ అలట్మెంట్స్ కదా. వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ అలట్మెంట్స్ ఫ్రెండ్స్. సీట్ అలట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే రిపోర్టింగ్స్ అనమాట. ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి నచ్చిందా లేదా చూసుకొని మీరు రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్స్ తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అండ్ అలాంగ్ విత్ సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మీకు నచ్చలేదు కాలేజ్,
ఆ తర్వాత సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు, ఏం పర్లేదన్నమాట. సో ఇదంతా ప్రక్రియ ఉంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఐ విల్ అప్లోడ్ వీడియోస్ ఎవ్రీ డే అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ మీరు మాత్రం తప్పకుండా నన్ను సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో తప్పకుండా అయితే మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంతగా ట్రై చేస్తున్నాను కాబట్టి బిగినింగ్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే